హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మంత్స్ బేబీస్కి పడుకొని పాలు ఇవ్వచ్చా, పడుకొని పాలు ఇస్తే ఏమైనా ప్రమాదాలు ఉంటాయా, ఏ నెల వరకు కూర్చుండి పాలు ఇవ్వాలి, ఏ నెల తర్వాత పడుకొని పాలు ఇవ్వచ్చు, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. లేకపోతే వెళ్ళిపోయే ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి ముఖ్యంగా మొదటిసారి డెలివరీ అయిన వాళ్ళకి ఈ డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా సి సెక్షన్ డెలివరీ అయిన వాళ్ళకి చాలా విపరీతమైన బ్యాక్ పెయిన్ రావడం, పుట్టలో నొప్పి రావడం, కుట్ల దగ్గర నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి పడుకొని ఫీడ్ చేసేటప్పుడు కంఫర్టబుల్గా అనిపిస్తుంది, కూర్చొని ఫీడ్ చేస్తే పుట్టలో నొప్పి రావడం, బ్యాక్ పెయిన్ రావడం ఇవన్నీ వస్తూ ఉంటాయి. అట్లా వచ్చినప్పుడు మదర్స్కి డౌట్ వస్తూ ఉంటుంది, మరి పడుకొని పాలిస్తే ఏమవుతుంది అనేసి. నార్మల్గా పడుకొని పాలు ఇవ్వచ్చు, కాకపోతే పడుకొని పాలిస్తే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే బేబీకి పొల మారుతుంది అన్నమాట. అట్లా పొల మారడం వల్ల డైరెక్ట్గా బేబీకి లంగ్స్లోకి పాలు వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. అట్లా జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు బేబీస్కి పాలు ఎక్కువ అయినప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అట్లా బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ముక్కులలో నుంచి కూడా రావడం జరుగుతుంది. అది కూడా బేబీకి మంచిది కాదు. అలాగే మనం పడుకొని ఫీడ్ చేసేటప్పుడు బేబీ సక్ చేస్తూ ఉంటుంది కదా, సక్ చేసినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే బేబీస్కి ఇట్లా నోటి ద్వారా ఇట్లా వెళ్ళేసి చెవులలోకి వెళ్తూ ఉంటాయి అన్నమాట పాలు. అట్లా చెవులలోకి వెళ్ళగానే ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, చెవు పోటు రావడము, లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనే పడుకొని ఫీడ్ చేయొద్దు అని చెప్తుంటారు. ముఖ్యంగా నైట్ టైం అయితే మనం కొంచెం నిద్రమత్తులో ఉంటాం. ఏం కాదులే పడుకొని ఫీడ్ చేద్దాం అనేసి మనం పడుకొని ఫీడ్ చేస్తూ ఉంటాం. బేబీకి ఎప్పుడైతే ఆకలి అనేది సరిపోతుందో అప్పుడు ఆ నిప్పుల్ని నోట్లో పెట్టుకుని పడుకుంటుంది. మనం ఫీడ్ చేస్తూ ఉంటాం కాబట్టి, అంటే మనము పడుకొని ఉంటాం, బేబీ కూడా తనకు కావాల్సినంత పాలు తాగేసి అదే నిప్పుల్ని నోట్లో పెట్టుకొని పడుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే పాలు అడిచి కొన్నిసార్లు బేబీకి లోపలికి వెళ్ళిపోయి ఈ ఊపిరితిత్తులలోకి వెళ్ళిపోయి అసలు తెలియకుండానే ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది. డాక్టర్స్ అందుకే చెప్తూ ఉంటారు, పడుకొని పాలు ఇవ్వకూడదు, కూర్చుండి పాలు ఇవ్వాలి అని చెప్తూ ఉంటారు. ఇది ఎప్పటి వరకు అంటే 6 months వరకు కూడా బేబీస్కి అట్లా పడుకొని పాలు ఇవ్వకూడదు, కూర్చుండే పాలు ఇవ్వాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొంచెం మనకి ఇబ్బంది అయినా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సి సెక్షన్ డెలివరీ వాళ్ళకు ఇబ్బందే ఉంటుంది ఖచ్చితంగా, అయినా కూడా మీ బేబీకి ఎప్పుడు ఫీడ్ కావాలనుకుంటుందో ఆ 10 minutes మీరు కూర్చుండి ఓపిక తెచ్చుకొని మీరు ఫీడ్ చేయండి. మామూలుగా పిల్లోస్ ఉంటాయి మనకి ఆన్లైన్లో అవైలబుల్గా, బేబీకి ఫీడ్ చేసేటప్పుడు పిల్లోస్ పట్టుకోవడం, ఆ పిల్లోస్ని మీరు యూస్ చేయండి. అండ్ బ్యాక్ పెయిన్ రాకుండా ఉండే పిల్లోస్ కూడా ఉంటాయి, అవి యూస్ చేయండి. కానీ వీలైనంత వరకు మీరు కూర్చుండి పాలివ్వడానికి ట్రై చేయండి. మరీ ఇబ్బందిగా అనిపిస్తే అక్క మరీ భరించుకోలేము అని అనుకుంటే బేబీ పొజిషన్ అనేది ఇట్లా ఉండాలన్నమాట. మీరు ఫీడ్ చేసినప్పుడు మీరు కూడా ఒక మెత్త లాంటిది పెట్టుకోండి. అంటే పూర్తిగా పడుకోకుండా సగం పడుకొని, అంటే మామూలుగా మనం ఏదైనా పిల్లో సపోర్ట్ తీసుకొని కొంచెం ఎత్తుల సపోర్ట్ తీసుకొని ఉంటాం కదా, అలా అంటే బేబీ ఫీడ్ చేసేటప్పుడు కొంచెం ఈ పొజిషన్లో ఉండేలా చూసుకోండి అన్నమాట. అట్లా ఫీడ్ చేయండి. మరీ ఇబ్బందిగా అనిపిస్తే లేదక్క ఏం పర్వాలేదు కొంచెం ఓపికైనా ఇస్తాము అన్నట్టు కూర్చుని ఫీడ్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.